ఈ విశ్లేషణకు స్వాగతం. ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే రాత్రికి రాత్రే లాభాలు సంపాదించేయాలనే ఆరాటం చాలా సహజంగా కనిపిస్తోంది కదా. కాని అదెంతటి ప్రాథమికమైన లోపమో ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. ట్రేడింగ్ అనేది కేవలం ఒక ఆట కాదు, అదొక సంక్లిష్టమైన నిర్మాణం. ఇందులో ఓపిక అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. సరే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ఇక్కడ ప్రస్తావించిన ఒక కఠోరమైన వాస్తవమేమిటంటే, ట్రేడింగ్లో ఎలాంటి షార్ట్కట్స్ ఉండవు. సాధారణంగా చాలా త్వరగా డబ్బు సంపాదించాలనే తీవ్రమైన తొందర ఉంటుంది. విజయం ఒక్క రాత్రిలో వచ్చేయాలని అనిపిస్తుంది. కాని వాస్తవానికి ఈ మార్గంలో ఏదీ అంత త్వరగా జరగదు. పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేగవంతం చెయ్యలేము. ఇదొక చేదు నిజం, కాని ట్రేడింగ్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక అంగీకరించి తీరాల్సిన సత్యమిదే. విజయం కోసం తొందరపాటు. ఈ తొందరపాటు వల్ల వేగంగా నాశనం కావడానికి లేదా నిదానంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక వంతెనను నాశనం చేయడానికి పట్టే సమయాన్ని సరిగ్గా అదే వంతెనను నిర్మించడానికి పట్టే సమయంతో పోల్చి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం బయటపడుతోంది. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి నిర్మించిన వంతెన క్షణాల్లో పేలిపోవడం, అలాగే సుదీర్ఘకాలంగా ఒక వంతెన నిర్మితమవుతూ ఉండటం ఒక ట్రేడింగ్ ఖాతాకు, మన ఆర్థిక భవిష్యత్తుకు ఇదొక అద్భుతమైన ప్రతీక. కేవలం కొన్ని సెకండ్లు, అవును, తగినంత డైనమైట్ ఉపయోగిస్తే చాలు, ఎంతటి భారీ వంతెనైనా కనురెప్ప మూసి తెరిచేలోపు పూర్తిగా నాశనం చేయవచ్చు. ఆ పేలుడు చాలా వేగంగా, భయంకరంగా జరుగుతుంది. దీనికి పెద్దగా నైపుణ్యం కానీ, అద్భుతమైన ప్రణాళిక కానీ అస్సలు అవసరం లేదు. కొద్దిపాటి విధ్వంసక శక్తి ఉంటే సరిపోతుంది. ట్రేడింగ్లో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు సరిగ్గా ఈ డైనమైట్లాగానే పనిచేస్తాయి. కాని దానికి పూర్తిగా విరుద్ధంగా అదే వంతెనను పునాదుల నుండి నిర్మించాలంటే ఖచ్చితంగా సంవత్సరాల సమయం పడుతుంది. ఇదొక సుదీర్ఘమైన, అత్యంత శ్రమతో కూడిన పని. ప్రతి ఇటుకను, ప్రతి ఇనుపు చువను ఎంతో జాగ్రత్తగా ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం అమర్చాలి. ఇక్కడ ఏమాత్రం ఏకాగ్రత లోపించినా నిర్మాణం మొత్తం దెబ్బతింటుంది. ఒక దృఢమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి అపారమైన ఓపిక, పట్టుదల ఎంతైనా అవసరం. నాశనానికి పట్టేది కొద్ది సెకండ్లే. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ట్రేడింగ్ కెరియర్ ఎంత ఆశ్చర్యకరమైన వేగంతో నాశనమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అతి తక్కువ సమయంలో అపారమైన నష్టం. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి కూడబెట్టిన మూలధనాన్ని కేవలం కనురెప్పపాటు సమయంలో ఆవిరి చేసేయవచ్చు అన్నది ఒక వేగవంతమైన హెచ్చరిక. ఎంత ఆశ్చర్యం కదూ! సంవత్సరాల కష్టం ఒక చిన్న, ఆవేశపూరితమైన తప్పుతో గాల్లో కలిసిపోతుంది. మార్కెట్లో చేసే ఒక్క చిన్న పొరపాటు మొత్తం ఖాతాపై కోలుకోలేని ప్రభావాన్ని చూపుతుంది. ఆ నష్టం ఎంతో అపారంగా ఉంటుంది, తిరిగి సరిదిద్దుకోలేని విధంగా మారుతుంది. ఆ డైనమైట్ ఏదో కాదు, కొన్ని చెడ్డ, ఉద్వేగభరితమైన నిర్ణయాలు, అకస్మాత్తుగా వచ్చే మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మాత్రమే కాదు, సరైన ప్రణాళికలేని ఆవేశపు నిర్ణయాల వల్లే ఇలాంటి తీవ్రమైన ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. దీని ఫలితంగా ఎంతో అద్భుతంగా సాగాల్సిన ఒక ట్రేడింగ్ కెరీర్ క్షణాల్లో నాశనమైపోతుంది. ఒక్క తప్పుడు అడుగు మొత్తం పునాదిని కదిలించి కెరియర్కు ముగింపు పలుకుతుంది. మరి నిర్మాణానికి సంవత్సరాలు పడుతుంది. ఆర్థిక విధ్వంసం ఎంత వేగంగా జరుగుతుందో చూశాం కదా. ఇప్పుడు మన దృష్టిని ఓపికతో కూడిన నిర్మాణం వైపు మళ్లిద్దాం. సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవడం అనేది ఒక అద్భుతమైన కళ. ఒక ట్రేడింగ్ ఖాతాను క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్లడం, అలాగే ప్రతిసారి సరైన నిర్ణయాలు తీసుకునేలా మనసును స్థిరంగా ఉంచుకోవడం అనేది ఒక నెమ్మడైన, పద్ధతిగా జరిగే ప్రక్రియ. ఇది కొన్ని రోజుల్లోనో నెలల్లోనో పూర్తయ్యేది అస్సలు కాదు. దీనికి సంవత్సరాల తరబడి నిరంతర అభ్యాసం, మార్కెట్పై అవగాహన మరియు క్రమశిక్షణ అవసరం. విజయవంతమైన ట్రేడర్లు ఈ సుదీర్ఘ ప్రక్రియను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు. ఓపికతో కూడిన ట్రేడింగ్ నిర్మాణం. అసలీ పటిష్టమైన నిర్మాణం, దానికి అవసరమైన మద్దతు వ్యవస్థ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. వైఫల్యం ఎలా జరుగుతుందనేది ఈ దశల ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొదట చేసే తప్పుడు నిర్ణయాలు పునాదిలో చిన్న పగుళ్లకు కారణమవుతాయి. ఆ పగుళ్లను అలాగే వదిలేస్తే అది మొత్తం సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలహీనపరుస్తుంది. ఈ బలహీనత భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక కోలుకోయేని విపత్తుకు దారితీస్తుంది. ఇదొక గొలుసుకట్టు చర్య. ఒక తప్పు మరో పెద్ద తప్పుకు దారితీసే ప్రమాదకరమైన క్రమమిది. అందుకే ట్రేడింగ్లో ఎలాంటి షార్ట్కట్స్ ఉండవు. ఈ మూల వనరు, ఈ పాఠాన్ని బలంగా నాటడానికి, ఈ మారిని నియమాన్ని
మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతోంది. విజయానికి ఎలాంటి కురుచమార్గాలు లేవు. ప్రతిదీ సరిగ్గా చేసుకుంటూ వెళ్లే ఆ సుదీర్ఘమైన, జాగ్రత్తతో కూడిన ప్రయాణం మాత్రమే విజయానికి ఉన్న ఏకైక నిజమైన మార్గం. దొడ్డిదారుల్లో వెళ్తే ఆ విజయం పేకమెడలా ఎప్పుడైనా కూలిపోవచ్చు అనే సత్యాన్ని ఇది పదే పదే గుర్తుచేస్తోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక అత్యంత నిజాయితీతో కూడిన ప్రశ్న వేసుకుందాం. సొంత పద్ధతులను ఒకసారి బేరీజు వేసుకోవాలి. తీసుకుంటున్న ఆతృతతో కూడిన చర్యలు పోర్ట్ఫోలియో కింద డైనమైట్ పెడుతున్నాయా, లేక ఆత్మవిమర్శతో కూడిన ఓపిక దీర్ఘకాలం నిలబడే పునాది కోసం ఒక్కో ఇటుకని జాగ్రత్తగా పేర్చుతోందా? ఈ ప్రశ్నకు లభించే సమాధానమే భవిష్యత్తును శాసిస్తుంది. దీనిపై ఒకసారి తీవ్రంగా ఆలోచించాలి.